హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. అదేనండి, మటన్ కర్రీ. ఇది వంట రాని వారు కూడా ఈ వీడియో చూసి చాలా చక్కగా, చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఈ బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేయండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. నాన్ వెజ్ వంటకాలలో కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. కాబట్టి మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇందులోనే ఒక నిమ్మకాయని కూడా పిండండి. ఈ నిమ్మరసం వేయటం వల్ల కూర చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మటన్ కొద్దిగా ముదురుగా ఉన్నా లేక కొవ్వు ఎక్కువగా ఉన్నా ఇందులో కొద్దిగా పెరుగును వేయండి. పెరుగు వేయటం వల్ల త్వరగా ఉడుకుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ అంతా కూడా 1 గంట పాటు సైడ్కి పెట్టి ఉంచుకోండి. మటన్లో వేసుకోవటం కోసం మటన్ మసాలాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తోక మిరియాలను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేయండి. 1 లేదా 2 అనాస్ పువ్వును కూడా వేయండి. అలాగే 3 లేక 4 ఇలైచీని వేయండి. అలాగే 2 లేదా 3 బిర్యానీ ఆకులను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా లవంగాలను కూడా వేయండి. 7 నుంచి 10 లోపల వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి దోరగా వేయించండి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాలు కూడా వేసి వేయించండి. ఇలా ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 ఇంచ్ చెక్కను కూడా వేయండి. ఇది కూడా లైట్గా వేయించండి. ఇవి వేగి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చల్లగా అయిన ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లిపాయల్ని వేయండి. అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా పట్టుకున్నట్టయితే కర్రీ చాలా బాగుంటుంది. అందుకనే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ వంటకం కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన గ్రీన్ చిల్లీస్ని కూడా వేయండి. అలాగే కొద్దిగా ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో పీసెస్ అన్నీ కూడా వేయండి. ఇలా వేసుకొని ఇవి కూడా లైట్గా వేయించండి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. ఇది వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. టొమాటో ముక్కలు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మటన్తో పాటు ఇవి కూడా ఉడుకుతాయి. కాబట్టి ఇలా లైట్గా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. అలాగే ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ అంతా కూడా ఈ టొమాటో ముక్కల్లో వేయండి. మ్యారినేట్ చేసిన మటన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పాన్ పైన మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా వేసుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉడికించండి. ఈ ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇందులో ఉల్లిగడ్డలు అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ ఎక్కువగా వాడటం వల్ల తియ్యగా అవుతుందని అనుకుంటారు. కానీ ఇది నాన్ వెజ్ వంటకం కాబట్టి ఇందులో మసాలాలు అలాగే కారం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి తీపు అనేది అంతగా ఉండదు. కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. ఇలా మటన్ అంతా ఉడికిన తర్వాత ఇందులో మీకు గ్రేవీ కోసం వాటర్‌ని యాడ్ చేయండి. నేనైతే 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ మసాలా మిక్స్ అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ ముక్కలకి పట్టించాం కాబట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం కూడా అదే విధంగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ముందుగా కారం ఎక్కువగా వేసుకున్నట్టయితే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా కారం, ఉప్పు, మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే వరకు ఉడికించండి. ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని వేయండి. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి, చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఎలా రెడీ అయిందో మీరు కూడా ట్రై చేయండి.